నిన్న వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ మేము అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము, మా పార్టీ స్టాండ్ అదేను, మా విజ్ఞానాన్ని పెడుతున్నావు కదా, కడపకి తీసుకెళ్ళి అవి గొడ్డలి అని పేరు పెట్టు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? ఏ విధంగా చూడాలంటారా? ఈ రాజకీయపరమైన వ్యాఖ్యలు అనుకోవాలంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎద్దేవా చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు అనుకోవాలంటారా? ఒక మనిషి మానసిక స్థితిని గుర్తించి ఒకప్పుడు వదిలిన జగనన్న బాణం తిరిగి అదే వచ్చి అదే వేగంతో వచ్చి గుచ్చుకుంటే ఎట్లా ఉంటాయో ఈ మాటలు జగనన్నకు అట్లా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఆయన ఆడిచ్చినట్టుగా ఆడింది ఆమె. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి చీఫ్గా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి ఏంటంటే వక్రీకరణ పనికిరాదు, వాస్తవాలే మాట్లాడాలి. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం 11 పార్టీలు ఏకగ్రీవంగా అమరావతిని ఆమోదించాయి. ఇక ఆమోదించని ఏదన్నా సన్నాసి పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ ఒక్కటే. ఇక అట్లాంటి పార్టీ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వీళ్ళు ఏంటంటే ఒక సైకాలజీ మెంటాలిటీగా క్రియేట్ చేస్తున్నారు సార్ రాష్ట్రంలో. ఏంటంటే మర్చిపోకుండా జనాన్ని ఏదో ఒక వ్యాఖ్య ద్వారా, ఏదో ఒక నోటి దురుసుతనం ద్వారా తన పేరు ప్రతిరోజు పేపర్లో వచ్చే విధంగా ఇప్పుడు మన అంబటి రాంబాబు గారు చేశారు చూడండి. ఆయన మర్చిపోతున్నారు, లెక్క చేయట్లేదు, పార్టీ కూడా మర్చిపోతున్న టైంలో ఏం చేశాడు, 2 బూతు మాటలు మాట్లాడి తల బయటికి పెట్టి కోడి మెడ బయట పెట్టినట్టుగా తల బయటికి పెట్టి 4 మాటలు మాట్లాడేటట్టుగా ఆయన ఎంత హైప్ అయ్యాడు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు మొత్తం పరామర్శలకు బయలుదేరారు, మాట్లాడారు, ఇన్ని చేశారు. ఇంకా అతని బ్యాడ్ ఏంటంటే అతనికి జరిగిన మంచి ఏదన్నా ఉంది అంటే ఇట్లా జగన్ తరపున మాట్లాడే వ్యక్తుల్లో గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు అంటూ ఒక వ్యక్తి ఉన్నాడు అనేది కొద్దిగా ఏదైనా మర్చిపోయిన వాళ్ళు గుర్తు చేసుకున్నారు. తర్వాత వచ్చేసి ఆడవాళ్ళు దాడి చేశారు, 40 మంది 50 మంది ఆడవాళ్ళు వాళ్ళ ఇంటి మీద చీపుర్లు తీసుకొని. అప్పుడు అతని ఇంట్లో కనీసం చీపురు పుల్ల కాదు కదా, ఒక కనీసం బయట పెట్టిన ప్లాంటేషన్ మొక్కల్లో ఒక చిన్న మొక్క కూడా నాశనం అవ్వాల. అతన్ని కేవలం అతన్నే ఎందుకు మాట్లాడేవాట్ల క్షమాపణ చెప్పని ఆడడానికి వెళ్ళిన ఆడవాళ్ళ మీద చూసి పోలీసులు లేకపోతే తను ఏమయ్యేవాడో ఆ భగవంతుడికి తెలుసు. గోడలు దూకి ఆ వయసులో కూడా మంచి యంగ్ టిగ్గా పరిగెత్తాడండి ఆయన. కానీ జగనన్న పరామర్శకు వచ్చాడు ఆయన ఇంటికి జగనన్న పరామర్శకు వచ్చినప్పుడు అతని ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు, ఎంతో డబ్బు, బంగారం ఏదో పోయిందని విన్నాం సార్. మరి ఆ విషయాలు ఏమి అంబటి రాంబాబు గారు ఏం బయట పెట్టట్లా. అరే వాళ్ళు దాడి చేసినప్పుడు ఓకే, ఆ అంబటి రాంబాబు ఇష్యూ అదంతా ఓకే, కానీ సొంత జగనన్న వదిలిన బాణాన్ని అంటూ దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ గారి సోదరి వైఎస్ గారి కూతురు అయినటువంటి షర్మిల గారే మావిగన్ అంటున్నావు కదా, అవి గొడ్డలి అని చెప్పి పేరు పెట్టుకో, కడపకి అవి గొడ్డలి అని పెట్టు, పులివెందులకేమో నాశనం అని చెప్పి పేరు పెట్టు అంటూ ఒక అంతా వెక్స్ అయిపోయి మాట్లాడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అమరావతికి మద్దతుగా అనుకోవచ్చు అంటారా, లేదంటే కొత్త పేర్లలో భాగంగా కొత్త పేర్లు సూచించారు అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? అసలు మీకు ఎలా అడగాలనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక నెల రోజుల కింద జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు ఒక నోట్ వేశారు, పేపర్ నోటు. ఆ నోటు దెబ్బకి వైసీపీలో ఉన్న కార్యకర్తల కాడి నుంచి నాయకుల దాకా మొత్తానికి నోళ్ళు మూతలు పడ్డాయి. గెలిగితే ఇంకెంతవరకు వచ్చిందో ఆమె నోటెంపడం మాటలు అని చెప్పి. అప్పుడు తల్లిని గెంటేశాడు, చెల్లిని గెంటేశాడు. మేనల్లోకి రావాల్సిన ఆస్తిని పంచలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆస్తిలో ఇద్దరికి హక్కు అని చెప్పారు ఆయన. ఇతను అధికారం చేసిన ఇతనుకున్న వ్యామోహం డబ్బు పిచ్చి. ఈ వ్యామోహంతో తల్లేంది చెల్లేంది ఎవరిని లెక్క చేయని తను. ఆ చెల్లె మొన్న చెప్పింది కదా, వైఎస్ వారసుడే కానీ ఆయన విలువలకి ఇతను వారసుడు కాదు, కేవలం వైఎస్ కడుపున పుట్టిన బిడ్డ మాత్రమే అతను. అతనికి ఉన్న విలువలకి, అతనికి ఉన్న గుడ్ విల్కి ఇతను వారసుడు కాదు, రాజకీయ వారసుడు అసలు కాదు అని చెప్పేసి ఆమె తేల్చింది. ఎందుకంటే ఆ ఇంటి మనిషే కాబట్టి ఆమె చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో ఆయన గుణగుణాలు, బయట ఆయన ప్రవర్తన అవన్నీ చూసిన వ్యక్తి కాబట్టి చెప్పవచ్చు. అంతేగాని దాన్ని వ్యంగం అనుకుంటే ఎట్లా, వాస్తవం అనుకోండి, తప్పే ఉంది. ఇప్పుడు వాస్తవం అనుకోవటానికి ఓకే అండి. ఇప్పుడు ఆమె చంద్రబాబు నాయుడు గారు బి టీంలో భాగంగానే మాట్లాడుతున్నా అంటే చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారికి చిన్న ఇబ్బంది వస్తే కనుక మాట్లాడిస్తున్నారు, ఆమెను రాజకీయంగా వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే మాట నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. మరి ఆయన ఫ్యామిలీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో అంత వీక్ పర్సన్స్ ఉంటారని వీళ్ళే తెలియజేయటమే. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నంత వరకు మీకు ఎలా ఉన్నారు, మీ కంపెనీ ఆడిటర్ ఆయన, మీ ఆస్తులన్నిటికీ ఆడిటింగ్ చేసే వ్యక్తి ఆయన,
అటువంటి వ్యక్తిని స్టేజీ పక్కన పెట్టుకొని నా ఆప్తుడు మీరు గెలిపించండి, అతను గెలుస్తాడు అని దగ్గర పెట్టి మాట్లాడుకున్న వ్యక్తి అమ్ముడు పోయారు అన్నారు. ఎలా మాట్లాడుతున్నారు ఇట్లాగా అంటే మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం, దాన్ని పబ్లిక్లో కూడా వదలటం, నువ్వు నమ్ము నమ్మకపో అంటాం. ఎలా అయింది? ఇప్పుడు ఆ లెక్కన బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హత్య వెనుక జగన్ హస్తం ఉంది అని చెప్పి పేపర్లో ఒక నోట్ వచ్చింది. ఆ నోట్ని వీళ్ళు ప్రస్తావించి ఏది ఈ విధంగా వచ్చింది, నువ్వు ఎందుకు మాట్లాడావు, నీకు ఏ సందర్భంలో అనుమానం వచ్చి అట్లా చెప్పావు అని చెప్పి అడిగారు. దానికి ఆయన చిన్నపిల్లోళ్ళలాగా నత్తిగా వెక్కి 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 ఏడ్చి ఆయన ఏందో జగనన్న మీద ఉన్న ప్రేమని మొత్తం ఒలగవేస్తా ఆ రోజు నేను వాగింది వీళ్ళు ఎట్లా బయట పెట్టారు అని తెలిసి అతను భావోద్వేగానికి గురయ్యాడే తప్పనిచ్చి తనలోని మాట బయటకు వచ్చిందే కడుపులో మాట అని చెప్పి దాన్ని కప్పిపుచ్చడానికి నటన ఏడుపులు తప్పనిచ్చి ఇందులో వీళ్ళు మహానటులు సార్. ఎటువంటి యాక్టర్లు అంటే మనం పూర్వం చూసాం ఎస్వి రంగారావు గారు, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి గారు, వాళ్ళని మించిన నటులు వీళ్ళు. ఎందుకంటే ప్రతి సందర్భాన్ని తనకు అనుగుణంగా మార్చుకోగలిగిన వాడే నాయకుడు. కాకపోతే అది అసందర్భం, సందర్భం అయితే కాదు. సందర్భాన్ని నీకు అనుగుణంగా వాడుకున్నావు అనుకో నీకు ఉపయోగం, కానీ అసందర్భాన్ని కూడా నువ్వు సందర్భంగా వాడుకున్నావు అంటే నువ్వు మూర్ఖుడి కిందే లెక్క. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమని చెప్పారు మీకు గుర్తుందో లేదు, ఇవాళ పేపర్లో కూడా చూడండి. పరిటాల రవి హత్య కేసు నుంచి జగన్ బాబుని తప్పించడానికి 60 రోజులు కష్టపడ్డా అని చెప్పి అతను చెప్పాడు. ఏ విధంగా కష్టపడ్డాడు అనేది లోతుగా వెళ్ళండి. మాలాంటి ప్రశ్నించేది ఏమో సార్. ఇటువంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు ఆ నాయకుల్ని ప్రస్తావించి 60 రోజులు మీరు పడ్డ కష్టమైంది, అతన్ని తొలగించాల్సింది అతని కోర్టులో స్టేషన్లో అతన్ని ఎఫ్ఐఆర్లో అతని పేరు తొలగించాల్సిన కష్టపడడానికి ఒక ముఖ్యమంత్రి 60 రోజులు కష్టపడ్డాడు అంటే ఏ విధమైన కష్టం, ఎట్లా? అదేదో మీరు బయట పెట్టాలి, అంతేగాని ఊర్లో గాల్లో రాయి ఒక మాట వేసి ఊరుకుంటే ఎట్లాగా? ప్రజలకు తెలియాలిగా మంచి చెడు. ఆయన అస్థికలు ఆయన కనీసం నిమజ్జనం కూడా కాలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. అప్పుడే నువ్వు అధికారం కోసం సంతకాల సేకరణ ఎన్ని చేశావు? నీకు కావాల్సింది అధికారం అబ్బా, అధికారం కోసం ఏమైనా చేస్తావు. ఈరోజు నిన్ను వీకెండ్ కామెంట్లో ఒక రాధాకృష్ణన్ గారు ఏదో ఒక చిన్న కామెంట్ ఆడంగులు అని ఏదో కామెంట్ చేశారని చెప్పేసి ఆడవాళ్ళని సభ్య సమాజంలో విలువలు లేకుండా మాట్లాడే ఒక పత్రికాధిపతిగా నీకు ఇది న్యాయమా? నేను అధికారంలో వస్తే మాత్రం నిన్ను గ్యారంటీగా వదిలే ప్రసక్తే లేదు, నీ ఇష్టం, మరి నిన్ను ఎక్కడెక్కడ తిప్పి ఏమేం చేస్తావో తెలియదు అంటే ఎట్లా ఉందండి? ఇతను ఒక టార్గెట్ పెట్టుకొని అధికారం కోసం ప్రజల్ని ముద్దులు పెట్టి మురిపించి వారి ఓట్లు తీసుకోవటం, తర్వాత వచ్చేసి తనకు నచ్చని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ రెడ్ బుక్ రాసుకున్నట్టుగా ఈయన కూడా ఒక బ్లూ బుక్ ఒకటి రాసుకొని దాంట్లో వాళ్ళని ఏ విధంగా టార్చర్ పెట్టాలా, ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలా, అది మొన్న ఈయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు జగన్ గారు. పాదయాత్ర మొదలైన కాడ నుంచి ప్రతిరోజు వైసీపీ కార్యకర్తలు రోజుకు ఒక సినిమా చంద్రబాబు నాయుడికి చూపించడం గ్యారంటీ అన్నారు. ఈయన డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టారో తెలియదు, ఆయన సినిమాలు కొనటం అమ్మటం. దిల్ రాజు గారు అని ఒక ఆయన ఉన్నారు సినీ ఫీల్డ్, ఎక్కువగా ఆంధ్ర తెలంగాణ ఆయనే కొంటుంటాడు. ఇప్పుడు ఈయన కూడా సినిమా రంగంలో ప్రవేశించాడుగా. ఇప్పుడు రోజుకు సినిమా రంగంలో అంటే డిస్ట్రిబ్యూషన్ రంగం అంటే సినిమాలు మీరు తీస్తారు, మేము చెప్పిన సినిమాలు అవి రాష్ట్ర వ్యాప్తంగా మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్ ఫిలిం ఆఫీస్ ఒకటి పెట్టారు ఇక్కడ గుంటూరు జిల్లాలో, ఎక్కడో ఆ రెండలపేటలో పెట్టినట్టున్నారు. కన్స్ట్రక్షన్ జరుగుతుందిగా బ్రిడ్జి, అందుకని అటు ఎక్కువ పోవట్ల కొత్తగా ఆఫీస్ పెట్టారంట. వైసీపీ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఏ సినిమా అయినా కొనబడడం అమ్మబడడం అని ఉంది. సరే, ఆ సినిమాల ద్వారా ఈయన దీనికి అదిగా సొంత నిర్మాతలు కూడా ఉన్నారు, దాసరి కిరణ్ కుమార్ గారు అని. తర్వాత ఆయన ఒక శివ సినిమా తీసిన రామ్ గోపాల్ అన్న ఆర్జీవి, ఈయన ఒకడు మంచి మంచి సలహాలు ఇచ్చి వీళ్ళు గవర్నమెంట్ మారేటప్పటికి వీళ్ళ బతుకులు మారిపోయి అయ్యా మీ పార్టీ జోలికి మీ జోలికి రాజకీయాలు తప్పించుకుంటున్నా, నా కుటుంబమే నాకు ముఖ్యమని పోసాని కృష్ణమురళి ఇలాంటి రైటర్ మారిపోయాడు. మరి ఇప్పుడు వీళ్ళు అధికారం వచ్చి రెండేళ్ళు వస్తుంది, దగ్గర 20 నెలలు దాటింది. ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడికి డూపును పెట్టేసేసి పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేకంగా వ్యతిరేకతగా సినిమా తీసేయావు. నిన్ను పెట్టి సినిమా, నీ రూపాన్ని ఇంకోటి పెట్టి సినిమా తీయడం పెద్ద విషయం కాదు. కాకపోతే దానివల్ల ప్రజలకు జరిగే లబ్ధి ఏమీ లేదు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించేది ఒక్కటే, ప్రజలకు మేమేం చేయగలుగుతాం, మాకున్న ఈ తక్కువ సమయం 5 ఏళ్ళలో ఇంకేం చేస్తాం,
మా కాల పరిమితిలో మేము చేసింది బాగుంటే తిరిగి మరొక్కసారి మా కూటమిని ఈ రాష్ట్ర ప్రజలు మాకు అందిస్తారు అన్న నమ్మకంతోనే 4 సార్లు పాదయాత్ర అయిపోయే లోపు రాధాకృష్ణకు కానీ లేదంటే చంద్రబాబు నాయుడుకి కానీ సినిమాలు గ్యారంటీగా చూపించేస్తాం, అధికారంలోకి వచ్చేది మేము వస్తే గనక రాధాకృష్ణని తరిమి తరిమి కొడతాం ఎక్కడ పడితే అక్కడ అనే మాట అంటున్నారు కదా. మరి అతను కామన్ మ్యాన్ కాదు సార్, ఒక పత్రికాధిపతి, ఒక టీవీని ఏబిఎన్ ఛానల్ నిర్వహిస్తున్న టీవీకి అధిపతి. నువ్వు రాజకీయంగానే నువ్వు పొలిటికల్గానే ఈ విధంగా పత్రికాధిపతులతో వైరాలు పెట్టుకొని గుడ్డలు ఉడదీస్తా, స్టేషన్లు తిప్పుదా, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు రప్ప చేయటం కాదు, ఈ రాష్ట్ర ప్రజలే నువ్వు పాదయాత్రకు వస్తావుగా, రప్ప అంటే ఏందో మేమే చూపిస్తామని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈయన కూడా తొందరగా పాదయాత్ర మొదలు పెడితే బాగుంటుంది, ఎందుకంటే వీడు బాగుంటుంది సార్. ఇప్పుడు ఎందుకంటే ఈయన ఆంధ్రజ్యోతి మీద విషం కక్కుతున్నాడు, ఏబిఎన్ ఛానల్నే లేకుండా చేశాడు ఇతనున్న 5 ఏళ్ళ అధికారాలు. ఇది ట్రాయ్ పబ్లిక్ సెక్టార్ విభాగంలో టీవీ ఛానల్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేసే ఒక సంస్థ ఉంటుంది, ట్రాయనో ఏదో ఉంటుంది సార్. దాని నుంచి ఏబిఎన్ అనే లింక్ తీసేశాడు ఉన్న 5 ఏళ్ళు కూడా. ఇతనికి అనుగుణంగా అక్కడ తెలంగాణలో కేసీఆర్ కూడా పత్రిక మీద అటువంటి దాడే చేశాడు. ఇప్పుడు ఇతని బాధ ఏంటంటే అక్కడ కేసీఆర్ కనుక వచ్చుంటే ఎలా ఉండేదో తెలియదు కానీ సార్, కేసీఆర్ని 10 ఏళ్ళు చూసిన ప్రజలు విసుగు పుట్టి ఇంటికి పంపించేటప్పటికి అక్కడ జరుగుతున్నది రేవంత్ రెడ్డి గవర్నమెంట్, అది పార్టీ కాంగ్రెస్ కావచ్చు ఏదైనా కావచ్చు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, చంద్రబాబు నాయుడు గారి శిష్యరికంలో ఉన్న ఏ నాయకుడైనా ఎదుగుతాడు, తప్పు ఒప్పులు ఆలోచిస్తాడు. మా గురువు మాకు ఇది నేర్పలేదని తన గురు భక్తిని చాటుకుంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ, అటువంటి విజనరీ గల వ్యక్తులు ప్రజలను ఎవరు కోరుకోరు. ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు ఇంత మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మరి గతంలో చాలా సార్లు వల్లభనేని వంశీ కానీ లేదంటే కనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వీళ్ళందరూ భువనేశ్వర్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడినప్పుడు ఆ రోజు వీళ్ళు ఎందుకని కామ్గా ఉన్నారనుకోవచ్చు అంటారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో డిఎన్ఏ టెస్టుల గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చి మహిళలకు అవమానం జరిగిందంటూ మాట్లాడుతుంటే ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ఇదేముంది, వాళ్ళ నైతికత ఇది, వాళ్ళ బతుకు తెరువు ఇది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఇంకో మాట. అంతకుమించి వీళ్ళకి నైతికత ఎక్కడ సచ్చింది? వీళ్ళంతా దుర్మార్గ పాలన ఇది. వీళ్ళకు రాక్షసుడు ఉన్నాడు, ఆయనే నాయకుడు, ఆయన ఏం చెప్తే అది చేస్తారు. లేకపోతే 11 మంది అసెంబ్లీకి వస్తున్నారు తప్ప ఏ ఒక్కడైనా తన నియోజకవర్గంలో జరిగే సమస్యల మీద పోరాటం చేస్తున్నాడండి. ఈ రాష్ట్ర ప్రజలు చూడట్లేదండి, టీవీ డిబేట్లు, అసెంబ్లీ ప్రసారాలు చూడట్లేదండి. వీళ్ళలో ఇంకా మార్పు రాకుండా రాక్షస ధోరణి ప్రదర్శిస్తా 11 మంది లాగా పోట్లాడాం మేము అని చెప్పుకుంటున్నారే, అది ఎంతవరకు సబబండి? ఎంతవరకు? మరి అంత అమాయకులు రాష్ట్ర ప్రజలు. నీ అమాయకపు మాటలు, నీ ముద్దులు మురిపాలకి 2019లో నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వెంత తేలిగ్గా దుర్వినియోగం చేయగలిగావంటే, 30 సంవత్సరాలు ఉంటాను, 50 ఏళ్ళు ఉంటాను అన్నోడివి 5 సంవత్సరాలు పూర్తి కాగానే నీకు 151 నుంచి 11 సీట్లకు కుదించారు. ఇంకా ఈ రాష్ట్ర ప్రజల మీద నీకున్న అవగాహన చాలా తక్కువ. నేను కనబడితే చాలు, నేను పాదయాత్ర వస్తే చాలు, 2 చేతులు ఎత్తి గాల్లో తిప్పితే చాలు, జనం అంతా గిర్రాన తిరిగి నా దగ్గరికి వచ్చేస్తారు అనే భావంతో నువ్వు ఉన్నావు. ఆ భావనను చెరుపుకో. ఆ భావనను చెరుపుకున్న రోజు నువ్వు నాయకుడిగా ఎదుగుతావు, నీ కింద కార్యకర్తలు పనిచేస్తారు. ఈరోజు మాచర్లలో పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలు, అకృత్యాలు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డ ప్రజలు ఈరోజు అక్కడ వెళ్ళి చూడండి, ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో, ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు తెలుస్తాయి. మీరు పిన్నెల్లి నియోజకవర్గం దాని గురించి మాట్లాడారు కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంటున్నారుగా ఐబీఎన్ఆర్కేని చంపేస్తాము అనే మాట చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. మరి చెప్తున్నారంటే వాళ్ళ నైజం అది. ఇద్దరు అన్నదమ్ములు కలిసి జంట హత్యలు చేశారు. వాళ్ళకి హత్య చేయడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే 32 కేసుల్లో నిందితుడిగా 11 ఏళ్లుగా బెయిల్గా ఉన్న వ్యక్తియే ఈరోజు ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తుంటే కనీసం మీరు గమనించారో లేదో నేను ఒక మాట చెప్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు నేను మళ్ళీ మీకు ఇస్తాను సమాధానం తప్పకుండా. నిన్న హైకోర్టు ఏమైనా ప్రశ్నించిందండి? జడ్జీల మీద అపహాస్యం చేస్తా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తుల్ని మేము ఆ రోజు ఖండించి ఉంటే ఈరోజు ఒక ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. ఆ రోజు మేము ఖండించుంటే ఇటువంటి వ్యాఖ్యలు వచ్చాయా? ఇప్పటికైనా సరే పోలీసు వారు తన నిశ్శబ్దతని వీడి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగులు ముఖ్యమంత్రి మీద పెట్టడం అంటే 5 కోట్ల మంది ప్రజల మీద పెట్టడం, ఇది గమనించండి. పోలీసు వ్యవస్థ మెరుగుపడాలి.
తిరిగి దీని మీద నాకు అఫిడవిట్ 15 రోజుల్లో పెట్టాలని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. ఇన్ని చేస్తున్నా మీకు కనీసం కోర్టులు అంటే లెక్కలేదు, లా అండ్ ఆర్డర్ అంటే భయం లేదు. అవసరమైతే కార్యకర్తలు పోలీసుల మీద తిరగబడండి, కొట్టండి, తిట్టండి అని నాయకుడు చెప్తుంటే కార్యకర్తలు ఏం చేస్తారు సార్? మీరు చెప్పండి. కార్యకర్తలు తిట్టి కొట్టి పోలీసుల మీద కేసులు పెట్టించుకొని స్టేషన్లోకి వెళ్తారు. ఒక్కసారి కేసులు ఎదుర్కొని స్టేషన్కి వెళ్తే ఏంది, వాళ్ళ నాయకుడు కాపాడతాడని ఉంటారు. వీళ్ళలో కొంత గొప్ప చిన్న చితగా నాయకులు ఉంటారు, న్యాయవాదులు, వీళ్ళు ఉంటారు. వాళ్ళు పార్టీలకు అతీతంగా కాకుండా పార్టీలకు అనుకూలంగా కొన్ని చేస్తారు. అలాంటి వారు మొత్తం వీళ్ళకి బెయిల్ వేయటం, బెయిల్ ఇవ్వటం, అవి ఇవి అన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళకి రక్షణలో ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే పార్టీ అండర్టేకింగ్లో ఉంటారు. ఒక కేసు పెట్టించుకున్నా అంటే బతికినంతగానో సచ్చినంతగానో ఆ పార్టీలో బతకటమే. ఎందుకంటే కేసు విషయంలో ఏమైతే రేపు డబ్బులు కట్టాల్సి వస్తే నేను కట్టాలో, పార్టీలో ఉన్నా అనుకో పార్టీ తరపున ఉండాలి, పార్టీకి అనుగుణంగానే ఉండాలి. ఒక కేసు బదులు ఇంకో 2-3 కేసులైనా పెట్టుకున్నా కానీ మాకు న్యాయం జరిగిద్ది, మా నాయకుడు చూసుకుంటాడు. మా నాయకుడికే 32 కేసులు ఉన్నాయి. మేము 2-3 కేసులు పెట్టించుకుంటే తప్పే ఉంది. వాయిదాలకు వెళ్తాం, వెళ్ళేటప్పుడు బళ్ళేసుకెళ్ళటం, ఒక రౌడీజంగా ప్రవర్తించడం, ఇది ఒక క్రిమినాలజీ మెంటాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా వ్యాప్తి చేయాలో వాళ్ళ నాయకుడు చేసి చూపిస్తున్నాడు, కార్యకర్తలు చేస్తున్నారు. దీన్ని పోలీసు వ్యవస్థ కనుక గట్టిగా పట్టించుకొని వీళ్ళ మీద ఉక్కుపాదం మోపి వీళ్ళు ఏ వ్యాఖ్య చేసినా సుమోటోగా తీసుకొని కోర్టు చెప్పిన విధంగా పోలీసు వ్యవస్థ కనుక మెరుగుపడితే ఇంకొకడు ఒక్కసారి కూడా తప్పుడు పోస్టు పెట్టాలన్నా వణకాలి సార్. అది రావాలి సార్ రాష్ట్రంలో. అది వచ్చిన రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు మనకు. మరొక్కసారి మహాకూటమిని ఆదరించండి. థ్యాంక్ యూ.